శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం శ్రీ శుభకృతు నామ సంవత్సరం అంటే 2 ఏప్రిల్ 2022 తేదీ నుంచి 21 మార్చి 2023 తేదీ వరకు ఉన్నటువంటి ఈ సంవత్సర కాలంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకునే దాంట్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. కర్కాటక రాశి అనగానే పునరసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా కర్కాటక రాశి వారి కింద పరిగణిస్తాం. అయితే ఎవరికైతే జన్మ తేదీ వివరాలు తెలియవో వారు మీ పేరులోని ప్రథమాక్షరం కనుక హి, హు, హే, హో, డా, డి, డు, డే, డో అనేటువంటి అక్షరాలతో మీ పేరు కనుక మొదలయ్యేటట్లయితే మీరు కర్కాటక రాశి వారి కింద పరిగణించబడతారు. దీంట్లో ఈ పేర్లు కలిగినటువంటి అక్షరాలతో తక్కువ పేర్లు వస్తాయి. అంటే సుమారుగా చెప్పాలంటే హేమ, హిమబిందు ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళు కర్కాటక రాశి వాడు. ఇకపోతే వీరికి ప్రధాన గ్రహాలైనటువంటి శని కర్కాటక రాశి వశాత్తు 7వ స్థానంలో ప్రవేశించి సంచరిస్తున్నాడు. వీరికి ఆదాయం 5, వ్యయం 5. అంటే వచ్చిన ఆదాయం వచ్చినట్టుగా మంచినీళ్ల ప్రాయంగా ఖర్చయ్యే పరిస్థితి గోచరిస్తోంది. రాజపూజ్యం 5, అవమానం 2. ఈ విషయంలో బేషుగ్గా ఉంది. అంటే సభలు, సత్కారాలు, అవార్డులు, రివార్డులు వచ్చే అవకాశం ఉంది. మిమ్మల్ని వ్యక్తిగతంగా పనిగట్టుకుని అవమానించేటువంటి వాళ్ళు, ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఇక గ్రహ గతుల్ని కనుక మనం పరిశీలించినట్టయితే ప్రధాన గ్రహాల్లో ముఖ్యుడైనటువంటి శని భగవానుడు కర్కాటక రాశి నుంచి 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది కొంతకాలంగా జరుగుతూ ఉంది. ఈ శని ఏప్రిల్ 30వ తేదీ నుంచి జూలై 13వ తేదీ వరకు 7వ స్థానం నుంచి 8వ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. ఈ 7వ భావంలో ప్రవేశించి సంచరించిన, 8వ రాశిలో ప్రవేశించి సంచరించిన ఇవి రెండు కూడా కర్కాటక రాశి వారికి అంత మేలైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వవు. అలాగని అంత ప్రమాదకరమైన ఫలితాలు ఇవ్వవు. మిశ్రమ ఫలితాలను సూచిస్తోంది. కారణం ఏంటంటే 7వ శని, 8వ శని ఇబ్బందుల పాలు చేస్తాయి, అందులో సందేహం లేదు. కానీ ఇక్కడ ఈ 7వ స్థానమైన 8వ స్థానమైన శనీశ్వరుడి యొక్క స్వక్షేత్రాలైన మకర కుంభాలు గనుక అంత పెద్ద ప్రమాదకరమైన పరిస్థితులు ఉండవు. స్వక్షేత్రంలో ఉన్నటువంటి శని వీలైనంత వరకు మేలు చేయడానికే ప్రయత్నం చేస్తాడు. ఇక కర్కాటక రాశి వారికి అద్భుతమైనటువంటి పనికొచ్చే అంశం ఏంటంటే ఏప్రిల్ 13వ తేదీ నుంచి గురుడు మీనరాశిలో భాగ్యస్థానంలో స్వక్షేత్రంలో ప్రవేశించి ఈ సంవత్సరం అంతా సంచరిస్తాడు. ఆ గురుడు మీ జన్మరాశిని శుభదృష్టితో వీక్షించటం జరుగుతుంది. ఈ ఒక్క శుభగ్రహ దృష్టి వల్ల ఎన్ని రకాల ఆటంకాలు వచ్చినా, అనారోగ్య సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నిందలు వచ్చినా, అపవాదులు వచ్చినా చాలా సునాయాసంగా బయటపడేటువంటి పరిస్థితి ఈ గురువు యొక్క అనుగ్రహం వల్ల సంప్రాప్తం అవుతుంది. రాహువు లాభస్థానంలోంచి 10వ కేంద్రంలో మేషరాశిలో ప్రవేశించి సంచరిస్తున్నాడు. ఈ మేషంలో ఉన్నటువంటి రాహువు మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో అనూహ్యమైన మార్పులు తీసుకొస్తాడు. అయాచితంగా నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తాడు. ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి సడన్గా వాళ్ళకి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ ఇస్తాడు. అలాగే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆకస్మిక లాభాలు ఇస్తాడు. మంచి శుభ ఫలితాలే ఇస్తాడు. అంతేకాకుండా రాజకీయ నాయకులకి అకస్మాత్తుగా పదవీ యోగాన్ని కూడా ఇస్తాడు. ఇటువంటి మంచి ఫలితాలన్నీ కూడా ఈ రాహుగ్రహ ప్రభావం వల్ల కర్కాటక రాశి వాళ్ళు పొందగలుగుతారు. ఇకపోతే 4వ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. ఈ కేతుగ్రహ సంచారం ఈ కర్కాటక రాశి వారికి మాతృస్థాన రీత్యా కానీ, మాతృ సంబంధీకుల రీత్యా కానీ, తల్లి వంటి వారికి కానీ కించిత్ అనారోగ్య సూచనలు, భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. ఈ కేతుగ్రహ ప్రభావం వల్ల ఇంటిలో
అంటే ఎవరైతే గృహాన్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారో వారికి వారి ప్రయత్నాలకి కొద్దిపాటి ఆటంకాలు ఏర్పడతాయి. ఎవరైనా సరే నూతన గృహ ప్రయత్నం చేస్తుంటే, అంటే నూతన గృహాన్ని కొనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తుంటే వారికి ఈ సంవత్సరం ఆటంకాలు వస్తే అధైర్యపడద్దు, ఆందోళన పడద్దు. కేతుగ్రహ పరిహార క్రియలు పాటించండి. అంటే కేతువుకి జపం చేసి, దానం చేసి ఇటువంటి పరిహార క్రియలన్నింటినీ కూడా పాటించండి. అది చేయలేనటువంటి వాళ్ళు ప్రతి బుధవారం నాడు గణపతిని గరికతో అర్చించండి. ఇక మరొక ముఖ్యమైన కేతువు యొక్క పరిహారం ఏమిటంటే కుక్కలకి ఆహారం అందించండి. ఈ కేతువు యొక్క అనుగ్రహం కోసం మీరు ముఖ్యంగా వెండి గణపతి బొమ్మని తయారు చేయించి వాయవ్య మూల ప్రతిష్ఠించి ప్రతిరోజు పూజించేటట్లయితే ఈ కేతు అనేటువంటి చతుర్థ స్థానంలో ఉండేటువంటి ప్రభావం ఏదైతే ఉంటుందో అది నెగిటివ్ కాస్త పాజిటివ్ అవుతుంది. అప్రయత్నంగా సుఖస్థానంలో, గృహస్థానంలో, మాతృస్థానంలో కేతుగ్రహ సంచారం ఏదైతే ఉందో వాటికి సంబంధించిన వ్యతిరేకాంశాలన్నీ కూడా తప్పనిసరిగా పాజిటివ్గా మారిపోతాయి. అంత మంచి పరిహార క్రియ ఇది. ఇక సప్తమ స్థానంలో, అష్టమ స్థానంలో శని సంచారం జరుగుతోంది కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం మందపల్లి కానీ, శనిసింగణాపూర్ కానీ, తిరునల్లారు కానీ దర్శించి శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోండి. అంత దూరం వెళ్ళలేనటువంటి వాళ్ళు శనివార నియమాలు పాటించండి. మీ దగ్గరలో ఉన్నటువంటి శనీశ్వరాలయంలో శనీశ్వరుడికి 8 శనివారాల పాటు కానీ 19 శనివారాల పాటు కానీ ఈ సంవత్సరం తైలాభిషేకం జరిపించుకోండి. జరిపించుకోకపోతే ఏం జరుగుతుంది, శనిగ్రహ పరిహారాలు చేసుకోకపోతే ఏం జరుగుతుందని కనుక ఆలోచిస్తే ఈ సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కానీ, మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య ఘర్షణపూరితమైన వాతావరణాన్ని పెంపొందించడంలో కానీ దోహదం చేస్తాడు. దానివల్ల మానసికంగా అశాంతి, అలజడ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇక అష్టమ స్థానంలో శని సంచారం జరుగుతోంది. ఇది ఏప్రిల్ 30 నుంచి జూలై 13 వరకు జరుగుతోంది. ఈ సమయం మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన నిర్ణయాలు ఈ సమయంలో వాయిదా వేసుకోండి. ఒకవేళ చేయవలసి వస్తే శనిగ్రహ పరిహారాలు చేసిన తర్వాత మాత్రమే మీరు ఆ కార్యక్రమాల్లోకి దిగండి. ఇకపోతే ఈ సంవత్సరం కర్కాటక రాశి వారి విషయంలో కష్టం, సుఖం, లాభం, నష్టం ఒకదాని వెంట ఒకటి తరచుగా వస్తూ ఉంటాయి. ఇది ఒక వలయంలాగా జరుగుతూ ఉంటుంది. అంటే ఒక నెల రోజుల పాటు అద్భుతంగా ఉంటే ఒక నెల రోజుల పాటు ఇబ్బంది కలుగుతుంది. ఒక నెల రోజుల పాటు ఆర్థికంగా చాలా బాగుంటే ఒక నెల రోజుల పాటు ఆర్థికంగా కటకట్లాడవలసి వస్తుంది. ఇటువంటివి తరచుగా వస్తూ ఉంటాయి. ఇది కాస్త మీకు ఇబ్బంది కలిగించేటువంటి పరిణామం. అలాగే అదృష్టవశాత్తు మంచి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, మంచి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళుగా మీకు సాయం చేయడానికి ముందుకు వస్తారు. అప్పుడు మంచి ఆనందాన్ని పొందుతారు. కానీ కొంతకాలం గడిచిన తర్వాత దురదృష్టం వెన్నాడి సాయం చేస్తామన్న వాళ్ళు కూడా ముఖం చాటేస్తారు. ఇలా తరచుగా జరుగుతూ ఉంటుంది. ఇలా జరగటానికి కారణం ఏంటంటే సప్తమ, అష్టమ రాశుల్లో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారం, ఇటువంటివి జరుగుతున్నాయి అని మీరు గమనించినప్పుడు శని, రాహు, కేతువులకు అంటే శని, రాహు, కేతువులకు మీరు జపదాన హోమాది శాంతి క్రియలు జరిపించుకోండి. ఇకపోతే ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు తరచుగా ప్రయాణాలు చేస్తారు. పుణ్యక్షేత్రాల కోసం ప్రయాణాలు చేస్తారు. మీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల కోసం ప్రయాణాలు చేస్తారు. మీ సంతాన అభివృద్ధి కోసం ప్రయాణాలు చేస్తారు. ఏమీ తోచకపోతే పక్కన ఉన్నటువంటి స్నేహితుల కోసమైనా సరే మీరు ప్రయాణం చేస్తారు. అంటే ఈ సంవత్సరం మీకు త్రిప్పట అధికంగా ఉంటుంది. అయితే ఈ ప్రయాణాల్లో ఎన్ని లాభసాటిగా ఉంటాయి, ఎన్ని సాధారణ ప్రయాణాలుగా మిగిలిపోతాయి అనేటువంటిది మీరే ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక ఈ సంవత్సరం మీకు ఒక మహాపురుషుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంటే ఒక దత్తాత్రేయుడు, ఒక సాయిబాబా గారు, వీరి అంశతో ఉన్నటువంటి ఒక మహాపురుషుడి యొక్క, సిద్ధుడి యొక్క దర్శనం లభిస్తుంది. దానివల్ల మీకు
కలిగేటువంటి ఇబ్బందులన్నీ దాదాపుగా తొలగిపోయేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఈ సంవత్సరం నిరంతరం ప్రమాదాలతో, రిస్కులతో, సమస్యలతో పోరాటం చేస్తారు. కత్తి మీద సాములాగా ఉంటుంది. అయితే మీకు ఇది కొత్త కాదు. గతంలో ఇటువంటివి ఎన్నో ఫేస్ చేసి విజయం సాధించినటువంటి చరిత్ర మీకుంది. ఆ అంశాలను దృష్టిలో పెట్టుకోండి. పోరాటం చేయవలసి వచ్చింది అని బాధపడకండి. పోరాటంలో విజయం మీదే. మనస్ఫూర్తిగా దైవాన్ని నమ్మి పోరాటం చేయండి. విజయం మీ వెంటే ఉంటుంది. ఇక ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని ఆలోచిస్తే, విద్యార్థులకి విద్యా విషయంలో కొద్దిపాటి ఇబ్బందులు గోచరిస్తున్నాయి. మంచి శుభ ఫలితాల కోసం గణపతిని ఆరాధించండి. గణపతిని ఆరాధిస్తే మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో మీకు సీట్లు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం కూడా లభిస్తుంది. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి రావాల్సిన బకాయిలు, రావాల్సిన ప్రమోషన్లు, రావాల్సిన ట్రాన్స్ఫర్లు చక్కగా వచ్చేస్తాయి. డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్కి స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది. కానీ ఆదాయం అనుకున్న స్థాయిలో రాకపోవటం కాస్త అలజడికి గురి చేస్తుంది. సినిమా రంగం వారు, టీవీ రంగం వారు, కవులు, కళాకారులు, రచయితలు, దర్శకులు, నిర్మాతలు మీరందరూ కూడా మీరు ఈ సంవత్సరం తీసేటువంటి సినిమాల్లో అఖండమైనటువంటి విజయాలని నమోదు చేసుకుంటారు. దాంట్లో నటించిన నటీనటులు, తెర వెనుక పనిచేసేటువంటి టెక్నీషియన్స్కి మంచి గుర్తింపు, మంచి అవకాశాలు వస్తాయి. కానీ ఈ సంవత్సరం మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, మీరు నిర్మించిన సినిమాలు కానీ మీరు తీసిన అంటే దర్శకత్వం వహించిన సినిమాలు కానీ, మీరు నటించిన సినిమాలు కానీ వీలైనంత వరకు ఏప్రిల్ 30 నుండి జూలై 13 లోపల రిలీజ్ కాకుండా చూసుకోండి. ఆ తర్వాత రిలీజ్ అయితే మాత్రం మీ పంట పండినట్లే. మంచి సువర్ణ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కర్కాటక రాశి స్త్రీలకి కుటుంబంలో, సమాజంలో అన్ని చోట్ల గౌరవం లభిస్తుంది. కానీ ఎంతమంది ఎంత గౌరవించినా మీకు సహాయం చేయాల్సి వచ్చేటప్పటికీ ఎవరికి వాళ్ళు మొహం చాటేయటం, ఇది కుటుంబ సభ్యుల్లో కూడా మీరు చూడటం కొంత ఆందోళనకి గురిచేస్తుంది. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి, కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంది. ఇంట్లో శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు. అంటే పునర్వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళలో కూడా పునర్వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారు అంటే దురదృష్టవశాత్తు గతంలో వివాహమయ్యి అనివార్య కారణాల రీత్యా, జాతకంలో ఉన్నటువంటి దోషాల రీత్యా ఎవరికైతే వివాహం విచ్ఛిన్నం అవుతుందో, విడాకులు తీసుకుంటారో, మరికి ఇబ్బందులు వస్తాయో, వారు ఎవరైతే పునర్వివాహ ప్రయత్నాలు చేస్తారో వారికి ఈ సంవత్సరం తప్పనిసరిగా వివాహం అవుతుంది. అటువంటి శుభకాలం నడుస్తోంది. సంతానపరమైన పురోగతి బాగుంది. సంతాన ప్రాప్తి కావాలనుకున్న వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇటువంటి మంచి శుభ ఫలితాలన్నీ గురుగ్రహం మీకు ఇస్తోంది. గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందడానికి, శని రాహు కేతువుల యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి సద్గురు సేవ చేయండి. ఒక సద్గురువుని ఆశ్రయించండి. గురుగ్రహ అనుగ్రహం కోసం శనగలు దానం ఇయ్యండి. గురువుకి జపం చేయించుకోండి. ఇటువంటివి చేసేటట్లయితే మిగిలినటువంటి దోషాలన్నీ దూదిపింజల్లాగా గాలికి కొట్టుకుపోతాయి. ఎటువంటి ఇబ్బందులు మీ వాకిట్లోకి కూడా రావు. అటువంటి శుభగ్రహం గురుగ్రహం. ఆయన అనుగ్రహం ఈ సంవత్సరం మీకు సంపూర్ణంగా ఉంది. ఇకపోతే కాంట్రాక్టర్స్, రాజకీయ నాయకులు, బిల్డర్లు వీళ్ళందరికీ కూడా యోగ్యమైన కాలం. కాకపోతే ప్రథమార్థం కన్నా ద్వితీయార్థంలోనే వీళ్ళకి అనుకూలత ఎక్కువగా ఉంది. వ్యాపారస్తుల్లో చిన్న వ్యాపారస్తులు, కిరాణా వ్యాపారస్తులు, వస్త్ర వ్యాపారస్తులు వీళ్ళందరి వ్యాపారాల్లో టర్నోవర్ బాగా పెరుగుతుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం పరీక్షాకాలం అని చెప్పవచ్చు. విదేశీ ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంది. రాహుగ్రహ ప్రభావం వల్ల తరచుగా విదేశాలు ప్రయాణం చేస్తారు. వీసా, పాస్పోర్ట్ వంటివి నల్లేరు మీద నడకలాగా సాగుతాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి జీతాలు పెరుగుతాయి. కంపెనీలు మారుతారు. కొత్తగా వచ్చేటువంటి కంపెనీలో మీకు గతం కంటే ప్యాకేజ్ ఎక్కువే లభిస్తుంది. ఇటువంటి శుభ ఫలితాలు మీకు ఈ సంవత్సరం రాబోతున్నాయి. ఇక కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం
చిన్న చిన్న రెమెడీస్ కొన్ని చెప్తాను. ఎందుకని ఈ రెమెడీస్ చెప్పడం జరుగుతోందంటే, ఈ సంవత్సరం మీకు చర్మ సంబంధమైన ఎలర్జీస్ కానీ, శ్వాస సంబంధమైన ఎలర్జీస్ కానీ, జ్వర బాధలు కానీ కలిగేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంది కనుక నిరంతరం మీరు ధన్వంతరిని ధ్యానించండి, పూజించండి, ఆరోగ్యాన్ని పొందండి. ఇక మరొక చిన్న రెమెడీ ఏమిటంటే, ప్రతినిత్యం వెండి గ్లాసులో పాలు తాగండి. ఈ కర్కాటక రాశి వాళ్ళు ఇలా చేసేటట్లయితే మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి. ఈ సంవత్సరం మీరు నూతనంగా గృహం కానీ, వాహనం కానీ, నూతన ఆభరణాలు కానీ, విలువైన వస్తువులు కానీ వీటిల్లో ఒకటి తప్పనిసరిగా కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసినటువంటి వాటి దాన్ని కాస్త జాగ్రత్తగా భద్రపరచుకోండి. అష్టమ శని ప్రభావం వల్ల కొద్దిగా మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక కొనుగోలు చేయటమే కాదు, భద్రపరచడంలో కూడా కాస్త జాగ్రత్త పాటించండి. జీవిత భాగస్వామితో విభేదాలు పడకుండా, వివాదాలు రాకుండా, తగాదాలు లేకుండా ప్రయత్నపూర్వకంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. వ్యాపార భాగస్వాములతో కూడా అనవసరమైనటువంటి వాగ్వివాదాలు పెట్టుకోవద్దు. అంచెనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మేలు. ఏదన్నా తేడా వచ్చేటట్లయితే వెంటనే అడిగేటట్లయితే అక్కడే సమస్య పరిష్కారం అవుతుంది. ఆ సమస్య ముదిరి వ్యాపార భాగస్వాముల మధ్య విడిపోయేదాకా తెచ్చుకోవటం మంచిది కాదు. ఈ సంవత్సరం అటువంటి గ్రహస్థితి ఉంది కనుక ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. కనుక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని కర్కాటక రాశి వారు అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.